హలో, నేను మీలాగనే డిగ్రీ చదివాను, ఎంఫిల్ వర్క్ చేశాను. హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ఎక్కువ దిగాను. నో వేకెన్సీ అంటారు. చాలా విసిగిపోయాను. స్ట్రాంగ్గా బోల్డ్గా ఒక్క డిసిషన్ తీసుకున్నాను. అది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను తలుచుకుంటే రాజకీయ నాయకుడి నుంచి అప్పాటక్కర్ వరకు నా కాలు మీద అందరూ పడేలా ఈ దేశంలో పలు కార్పొరేట్ కంపెనీలను ఆరంభిస్తాను, ఉత్పత్తి చేస్తాను. ఎలా అంటారా? ఇదిగో ఇలాగా. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. స్వామి గారికి నమస్కారం. ఎవరా అది? అప్పుడు ఆరంభించేశారా? ఇండియా రా ఇది. ఇది ఇంతే బాబు, అదే జరుగుతుంది అందే. బిల్డప్పే ఇక మనమే స్వామీజీ. జయించావురా నువ్వు. ఈ గెటప్ కేవలం 2 వంతలే. దీంతో 1000 కోట్లు సంపాదించవచ్చు. ముందంతా స్వామీజీ అంటే ఒక పూట మాత్రం తినేవాడు. కాలు ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్ళి పిజ్జా బర్గర్ అని ఆర్డర్ చేసి తాను జాముతో పెట్టి పీస్గా చేసి నాకి తింటారు. అలాంటి వాడి స్వామీజీగా పేరు సంపాదిస్తున్నారు. నిజమైన స్వామీజీ సాధన చేసి పాలు మాత్రం తాగుతున్నారు. వాళ్ళు సాధన చేస్తాడు, పాలు మాత్రం తాగుతాడు. ఏమి పాలని నేమి చెప్పను. రోస్ మిల్క్. ఏంటి రోసి మిల్కా? నేను ఎప్పుడు సమయం రోస్ మిల్క్ అన్నాను? రోస్ మిల్క్. ఎర్రని పాలు. వీళ్ళు ఒకవేళ మాత్రం నీళ్ళు తాగుతావు, వాడు తాగుతాడు మధుపానం. వీడు 6 నెలలు దబస్ చేసి మోక్షం అడుగుతారు. వాడు 6 నెలలు సోషల్ మీడియాలో వాడిని వాడే బిల్డప్ చేసుకుని ఎక్కడికో పోతాడు. వీడికి అడిలో పదగడానికి 10 అడుగులు పూరిపగా చాను. వాడు పదగడానికి 1000 ఎకరాలు కావాలి. వీడితో కూడా ఉండడానికి మగ శిష్యులు కావాలి. వాడితో కూడా ఉండడానికి ఆడ శిష్యురాలు కావాలి. వీడు తన కాలే నడకతో అడవినే తిరుగుతాడు. వాడు తన కారుతో దేశాన్ని తిరిగి వస్తాడు. ఏం కారా? BMW కారు. వీడికి అడిలో జీవించడానికి ఒకే ఒక ఇల్లు చాలు. అయితే వాడికి 900 ఇల్లులు కావాలి. ఏమి ఇల్లులా? బ్రాంచెస్ అంటే ప్రపంచం మొత్తంగా వాడికి 300 బ్రాంచెస్ ఉన్నాయండి. వీడు రాజుల్ని వెతుక్కొని వెళ్తాడు. కాని వాడు ఉన్నాడే, వాణ్ణి వెతుక్కొని అన్ని దేశాలే బంగమట్టి గడ్డలే వస్తాయి. బంగమట్టి అంటే ఏంటా? అరే, అన్ని దేశాల రాజులు అండి. వీడి పాదాన్ని తాకి మొక్కుతారు. వీడి పాదానికి డబ్బులు పోసి మొక్కుతారు. డొనేషన్ కోటిగా పోసి మొక్కుతారు. వీడిని తాగితే పుష్పాలు ములుస్తాయి, వాడిని తాగకుండానే పుష్పాలు ములుస్తాయి. తర్వాత మెల్లిక ఏదైనా ఒకటి వాడు చూసి చెప్తాడు. ఇదే కాదా? వీడు అదే ఇప్పుడు ఏమంటున్నానో తెలుసా? ఎకరా లెక్కన ఆస్తి, సొత్తులు, డబ్బులు, ప్రపంచమంతా బ్రాంచులు. దీనికి మించి ఏమయ్యా కావాలి? నేను ఒక దేశాన్ని క్రియేట్ చేసి ఏకైక రాజాగా ఉంటాను కదా. ఎక్కడ? జైల్లోనా? ఏంటి జైలోనా? కైలాసం లాగా ఒక దేశాన్ని నిర్మించి దానికి నేను రాజుగా ఉంటాను కదా. ఇంటికి ఇల్లులు, డబ్బుకి డబ్బులు, సొత్తుకు సొత్తులు, దేశానికి దేశాలు, అమ్మాయికి అమ్మాయి. ఇంతకు మించి ఏమయ్యా కావాలి? నేను స్వామీజీ అయిపోయాను. ఏం కాలప్పా ఇది? ఏంటి హోమ్ మినిస్టరా? ఆశీస్లా కెట్టప్ వేసి హాఫ్ అన్ అవరే కదా. టాప్ టాకర్ స్వామీజీ, సీన్ నెంబర్ 1, టేక్ 1.